వెల్కమ్ టు ఎస్పీ క్రియేటివ్ వరల్డ్. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మా అమ్మమ్మ గారు అయితే చూపించేశాను. ఇప్పుడైతే మేము నెక్స్ట్ ఎక్కడికైతే వెళ్ళామో ఒకసారి ఆ ప్లేస్ని అయితే చెప్తాను, చూడండి. అయ్యో మర్చిపోయాను, అమ్మమ్మ గారి ఊరు పేరైతే ఇప్పటి వరకు చెప్పలేదు కదా. సో ఫస్ట్ పార్ట్లో అమ్మమ్మ గారి ఇల్లు చూశారు కదా, అదైతే అమ్మమ్మ గారి ఇల్లు నౌపడ గ్రామంలో అయితే ఉందండి. సో అక్కడ మనకి దగ్గరలో మేమైతే తేలి నీలాపురం అనే ఒక గ్రామానికైతే వెళ్ళామండి. ఇది టెక్కలి దగ్గర 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికైతే ఒక స్పెషల్ అతిథులు అయితే వస్తూ ఉంటారు. వాళ్ళని చూడటానికైతే మేమైతే వచ్చేసాము. అవేనండి సైబీరియన్ పక్షులు. ఈ పక్షులైతే 2.5 దశాబ్దాలుగా మన తేలి నీలాపురం గ్రామానికైతే వస్తూ ఉంటాయండి. దాదాపు 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇవి ఇక్కడికి వస్తాయండి. ఈ పక్షులైతే సెప్టెంబర్లో వస్తాయండి. సెప్టెంబర్లో వచ్చి వాటి గుడ్లను పొదిగించి పిల్లలు పెద్దయ్యాక మళ్ళీ మార్చిలో వాళ్ళ దేశానికైతే తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయండి. వీటిని చూడడానికైతే చాలామంది వస్తూ ఉంటారండి. ఈ పక్షులు కేవలం 3 నెలలు మాత్రమే ఉంటాయి కాబట్టి సో ఈ 3 నెలలు చాలా సందడిగా ఉంటుందండి మన తేలి నీలాపురం గ్రామం అనేది. సో మేమైతే ఆ పక్షుల్ని చూడడానికైతే ఒక టవర్ అనేది పెట్టారండి. సో ఆ టవర్ పైనుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తుందన్నమాట. మనకి పక్షులు మొత్తం చక్కగా కనిపిస్తాయి. సో మేమైతే వాటిని చూడడానికైతే పైకి అయితే ఎక్కుతున్నామండి. చూస్తున్నారు కదా చుట్టూ మొక్కలతో ఎంత బాగుందో. సో ఆ పక్షులు అనేవి చెట్టు పైన అన్నమాట, వాటి గూళ్ళతో చక్కగా కనిపిస్తున్నాయి కదా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. చూస్తుంటే ఎంత సరదా అనిపిస్తుందో, ఎందుకంటే పొరుగు దేశం నుంచి ఎంత దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చాయి అంటే నిజంగా మనం చూడడానికి అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది కదా. పొరుగు దేశం నుంచి మన ఊరికి వచ్చాయి అంటే ఇంకా ఇక్కడే ఉండి మనం చూడకపోతే ఇంకెలా అండి. అందుకనే మీ అందరూ తప్పకుండా వచ్చి చూడండి. సైబీరియన్ నుంచి వస్తాయన్నమాట. ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగాక మళ్ళీ వాటి దేశం మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నమాట. చూస్తున్నారు ఎన్ని పక్షులు. ఈ ప్లేస్కి మాత్రమే వస్తాయి ఇవి. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కింద ఇంకా అయిపోయిందనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో వాటిని చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది అనమాట. నాకైతే ఎంత అందంగా క్యూట్గా చాలా బాగున్నాయి అన్నమాట. ఒక రకమైన సౌండ్ చేస్తూ ఉంటాయన్నమాట ఆ పక్షులు. వాటిని చూస్తూ ఉంటే భలే హ్యాపీ అనిపించింది అయితే నాకైతే. చాలా పెద్ద సైజులో ఉంటాయన్నమాట. మనం నార్మల్గా చూస్తున్న అంటే మనం చూసే చిన్న చిన్న పక్షులు ఉంటాయి చూడండి, వాటి మీదకి ఇవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. అండ్ వాటి నోస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఆ సౌండింగ్ అనేది చాలా వెరైటీగా ఉంటుంది అనమాట. సో మీరైతే తప్పకుండా ఈ ప్లేస్కి వచ్చి ఈ సెప్టెంబర్ టైంలో అనమాట స్టార్ట్ అవుతాయి కదా సో పక్షులు, ఆ టైంలో మీరు వచ్చి చూసి విజిట్ చేసి వెళ్ళండి. సో ఇంత మంచిగా పొరుగు దేశం నుంచి వచ్చిన ఈ పక్షుల్ని మనం ఇక్కడే ఉండి మనం చూడలేకపోతున్నామే అని అనుకోకుండా చక్కగా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. చక్కగా చూసి ఆనందించండి. మనకి ఎంత కనువిందుగా అనిపిస్తుందంటే చాలా 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 బాగుందండి. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రామం వాళ్ళు ఈ పక్షుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారండి. వాటికి ఎటువంటి హాని కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళు కల్పిస్తున్నారండి. ఈ పక్షులు అనేది ఈ గ్రామానికి రావడం వల్ల వీళ్ళైతే చాలా అదృష్టంగా భావిస్తుంటారు. ఏనాడు ఇవి రావడం అనేది ఆగలేదండి. ఒకవేళ ఏనాడైనా రాకపోతే ఏదైనా కీడు శంకిస్తున్నట్టుగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. చాలా భయపడుతూ ఉంటారనమాట. సో గ్రామానికి ఏదో కీడు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అందుకనే ఈ పక్షులు ఎప్పుడూ ఇక్కడికి రావాలని ఆ దేవుడికి అయితే పూజలు చేస్తూ ఉంటారండి. చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారనమాట ఈ గ్రామస్తులు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగే
వాటితో పాటు కలిసిపోయి చక్కగా ఈ గ్రామస్తులైతే జీవిస్తూ ఉంటున్నారండి. మరి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా మన శ్రీకాకుళంలో టెక్కల దగ్గర ఉన్న తేలినీలాపురం అనే గ్రామాన్ని అయితే వచ్చి విజిట్ చేసి ఈ పక్షుల్ని చూసి ఆనందించి వెళ్ళండి. అది నోటితోనే ఇలా ఇలా అంటుంది, టక్ 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 చేస్తుంది నోటితో.